జిల్లా పొద్దుటూరులో కల్లు చెదిరే భూదందా వెలుగులోకి వచ్చింది. అవినీతి తిమింగలాలు ఒకే భూమిని ఏకంగా 59 మందికి రిజిస్ట్రేషన్ చేసి అమాయక ప్రజలను నిలువునా ముంచారు. ప్రొద్దుటూరు మోదంపల్లికి చెందిన షాబిరున్ అనే మహిళ తన 3 కుమారులు మరియు బ్రోకర్ రామమోహన్ కలిసి ఈ భారీ స్కామ్ కు తెరలేపారు. కొత్తపల్లి పంచాయతీలోని సర్వే నంబర్ 259లో ఉన్న 52 సెంట్ల భూమిని ఇప్పటికే విక్రయించినప్పటికీ తన కుమారుడు డాక్టర్ చదువుకు డబ్బులు కావాలంటూ నమ్మబలికి వరుసగా రిజిస్ట్రేషన్లు చేస్తూ పోయారు. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది పాత్రపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కొందరు బాధితులు తాము 72 లక్షలు చెల్లించామని బయటకు రాగా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దందాపై పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఒకే భూమిని ఏకంగా 59 మందికి రిజిస్ట్రేషన్ చేసిన ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుస్సేన్ ఫోన్ ద్వారా అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ గంగోత్రి. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ సంచలనమైనటువంటి భూదందా వెలుగు చూసింది. తన కొడుకు ఎంబీబీఎస్ చదివేందుకు డబ్బు అవసరం ఉందంటూ తనకున్న 50 సెంట్ల భూమిని ఎరగా చూపించి ఏకంగా 59 మందికి రిజిస్ట్రేషన్లు చేయించినటువంటి ఘటన అనేకమైనటువంటి సంచలనాలకు తావించినట్లుగా కనిపిస్తుంది. జీపీఏలు, తర్వాత సేల్ డీడ్లు, తర్వాత గిఫ్ట్ డీడ్ల పేరుతో ఈ రిజిస్ట్రేషన్లను చేయించినటువంటి ఘనతను ఓ ఘరానా లేడీ సృష్టించినది అని మనం చెప్పుకోవచ్చు. స్థానిక మోడంపల్లి ప్రాంతానికి చెందినటువంటి పఠాన్ షాబిరున్ అనేటువంటి మహిళ ఈ రకమైన మోసాలకు తెరలేపి లక్షల రూపాయలతో టోకరా చేసిందని కూడా బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి షాబిరున్ కు కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 259 సర్వే నెంబర్లో 52 సెంట్ల భూమి ఉంది. ప్రొద్దుటూరుకు కూతవేటు దూరంలో ఉంటున్నటువంటి కొత్తపల్లి పంచాయతీలో స్థలాల విలువ లక్షల్లో కూడా పలుకుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రొద్దుటూరు టౌన్ కు దాదాపుగా కలిసిపోయినట్టే లెక్క. అందువల్లే ఇక్కడి స్థలాలకు విపరీతమైన రేట్లు ఉంటున్నాయని కూడా మనము చెప్పుకోవచ్చు.